హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి వీడియో ముందు నేను జై శ్రీరామ్ అంటాను కదా. ఎందుకంటానంటే నాకు చాలా రాముడు అంటే చాలా చాలా ఇష్టము. ఒక విధంగా చెప్పాలంటే రాముడు పిచ్చి అనమాట. రాముడు పిచ్చి పట్టిందనమాట అలా అనుకోండి కొని. సో నేను అయోధ్య రాముడు ఓపెనింగ్ అయింది కదండి, బాలరాముడు. ఆ రోజు నేను టాటూ వేయించుకున్నాను అనమాట. ఇక్కడ టాటూ వేయించుకున్నాను హ్యాండ్ మీద. చూడండి, జై శ్రీరామ్ అని. సో రాముడు అంటే నాకు చాలా ఇష్టం అండి. పొద్దుటే నిద్ర లేవగానే నేను ఇలాగా చూసుకుని కళ్ళకద్దుకుని ఫస్ట్ జై శ్రీరామ్ అనేది నేను చూసుకుంటాను. నా మనసులో కూడా జై శ్రీరామ్ అని అనుకుంటాను అనమాట. పూర్వకాలంలో అందరూ కూడా అలాగే శ్రీరాముడిని ఇలాగ జయ శ్రీరామ్ అని అనుకునేవారు అనమాట ఆ సత్యకాలంలో. సో నాకు అదే ఇష్టమైంది. ఎవరో చెప్పారండి పొద్దుటే ఇలా చేస్తే మంచిది అని. సో రాముడిని తలుచుకుంటా, ఎందుకంటే ఆయన సత్య పాలన చేశాడనమాట. ఆ రోజుల్లో దేవుడైనా కానీ ఆయన మనలాగే ఒక మనిషిలాగా పుట్టి కష్టాలన్నీ అనుభవించి మనకి ఒక లెసన్ మాదిరి చూపించాడు. సో నాకు చాలా చాలా ఇష్టం అండి రాముడు అంటే. అందుకనే చాలా ఇష్టము. ఎందుకంటే ప్రతి దేవుడు ఇలా మాయలు చేసి అయిపోయింది అన్నట్టుగా సినిమా చూపిస్తారు. ఈయన రాముడు అలా కాదు. ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి పిల్లల వరకు కూడా ఎలా మనం ప్రవర్తించాలి, ఎంత ధర్మంగా ఉండాలి అనేది చూపించారు. కాబట్టి నాకు చాలా ఇష్టం అండి రాముడు అంటే. సో ఉడతా భక్తిగా నేను ఈ పచ్చబొట్టు వేయించుకున్నాను అనమాట ఆ రోజు. సేమ్ అదే డేట్ రోజే నేను వేయించుకున్నా. నేను మీకు క్లిప్ పెడతాను చూడండి. సో నాకు ఈరోజు నా బర్త్డే అండి. యాక్చువల్లీ ఈ బర్త్డే రోజు జై శ్రీరామ్ అని మీరు కామెంట్ చేయండి, అంతే చాలు నాకు గిఫ్ట్. సో ఈ వీడియో ఇంతేనండి. ఓకేనండి, బాయ్. राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी। राम सिया